హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం ఈ నెల 30 నుండి 31 ఢిల్లీలో బీసీల జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెమినార్ కు కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారని అన్నారు. ఈ సెమినార్ ద్వారా బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని, రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని తదితర డిమాండ్లతోటి ఈ నెల 30-31న చలో ఢిల్లీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి 30న ఢిల్లీలో జాతీయ బీసీ సెమినార్, 31న కూడా రెండవ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందినటువంటి నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, డాక్టర్లు, కేంద్ర మంత్రులు 8 మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు 20 నుంచి 30 మంది వరకు ఈ సెమినార్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ప్రధానమంత్రి కేంద్రంలో బీసీ వర్గాలకు చెందిన వాడు ఉన్నాడు కాబట్టి ఏది చేసినా ప్రధానమంత్రికి బీసీ వర్గాలకు చెందిన ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. బీసీలందరూ కలిసికట్టగా పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. అందుకోసం ఈ సెమినార్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మంచి సందేశాన్ని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అందుకే ఈ సెమినార్ ఎంతో ప్రాముఖ్యత, ప్రభావితమైనది. దీని సదస్సు యొక్క తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు, 78 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఈ దేశంలో ఉన్న 56% ఉన్న బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించారు. కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈ నెల 30-31వ తారీఖు హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది, వందలాది మందిగా కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా కృష్ణన్న గారు, అదేవిధంగా 20 మంది ఎంపీలు, ప్రతిపక్ష నాయకులు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర అని తిరుగుతుండు. రాజ్యాంగం పట్టుకొని ఓబీసీలకు న్యాయం చేస్తాం, ధర్మం చేస్తాం, ఎవరు చేయలేదు, 40 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళే. కానీ బీసీల కోసానికి ఒక్క డిమాండ్ కానీ, ఒక్క మంచి పని కానీ చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారు, కృష్ణన్న గారు చెప్పగానే ఓబీసీలకు కులగణనలో జనగణన చేస్తా అని మాటిచ్చారు. దాన్ని ఈరోజు నెరవేరుస్తారు. అదేవిధంగా జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసిరు నరేంద్ర మోడీ గారు, కృష్ణన్న గారు చెప్పగానే. రేపు నరేంద్ర మోడీ గారు ఓబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేశారు. కృష్ణన్న గారు అమిత్ షా తోటి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడారు. దానికి వాళ్ళు సానుకూలంగా. అంతేకాకుండా చట్టసభలో 50% రిజర్వేషన్లు కూడా కల్పించనిక సిద్ధంగా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఓన్లీ కృష్ణన్న గారు మాట మేరకు, కృష్ణన్న గారు చేసిన పోరాటాల మేరకు, కృష్ణన్న గారు చేసిన ధర్నాలు, ర్యాలీలు. ఈరోజు కాచిగూడలో జరుగుతున్నటువంటి మహారాజా హోటల్లో ఈ ప్రెస్ మీటుకు ముఖ్య అతిథి బీసీల ఆశాజ్యోతి, మన రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా తోటి ఉద్యమ సహచరులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 30-31న ఢిల్లీలో జరగబోయే
కాన్ఫరెన్స్కు బీసీలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి జాతీయ సెమినార్ జరుగుతుంది కాబట్టి బీసీలందరూ రావాలని చెప్పి ఈ ద్వారా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ఈ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీలకు ఏమాత్రము విద్యా ఉద్యోగాలు ఎలాంటి రాజకీయ రిజర్వేషన్లు లేక చాలా మంది బీసీలంతా బాధపడుతున్నారు. కాబట్టి కృష్ణన్న గారు 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు బీసీల కోసం. కృష్ణన్న గారు ఎన్నోసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలాసార్లు జంతర్ మంతర్ దగ్గర ర్యాలీలు చేశాం, ధర్నాలు చేశాం. చాలా పెద్ద ఎత్తున దాదాపుగా 500 నుంచి 1000 మందిని తీసుకొని పోయి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తారీఖు చలో ఢిల్లీ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల నుంచి బీసీ ప్రతినిధులకు పిలుపునియడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక మూడో డిమాండ్, కేంద్రంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో బీసీలకు కూడా యాక్ట్ తేవాలని చెప్పి నాలుగో డిమాండ్ ప్రధానమైనది. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలో కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీల మీద అయితే ఏ విధంగా అయితే అమ్మాయిల మీద దాడి జరుగుతుందో అదేవిధంగా మొన్న జనరల్గా ఓసీలకు ఒక దాడి జరిగితే ఓసీలంతా ఏకమై ఇమీడియట్లీ ఆ అమ్మాయిని ఎవరైతే చెరిపినరో ఆ అమ్మాయిని చెరిపినటువంటి వాడిని అక్కడికక్కడే షూట్ చేయడం జరిగింది. అంటే అగ్రకులాల మీద ఎవరి మీద దాడి జరిగినా కానీ పోలీస్ శాఖ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఎస్సీ ఎస్టీలకు అమ్మాయిలకు జరిగితే ఒక యాక్ట్ ఉంది. కానీ బీసీలు 56% ఉన్నటువంటి బీసీల మీద అమ్మాయిల మీద అవకతవకలు జరిగితే, అన్యాయాలు జరిగితే మరి ఎక్కడ యాక్ట్ ఉందో ఒకసారి. అంజీ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనేక దేశంలో 75 ఏళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి బీసీలకు చేసింది అంటే ఏంటంటే మోసాలు, దగాలు. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అన్నీ చేస్తాయని చెప్పి ఈరోజు అన్ని మోసాలే చేస్తుంది. ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ల మోసమే చేసింది. ఈరోజు 54% ఈరోజు మంత్రులలో మోసమే చేసింది. రెండోది ఇన్ఫర్మేషన్ దాంట్లో మోసమే చేసింది. ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకున్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్నేమో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ వచ్చిన అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రము బీసీలని మోసం చేస్తుంది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు గొప్పలు చెప్పే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒకసారి చరిత్ర తీసుకుంటే ఈరోజు అడగకుండానే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంలో బీసీ ప్రధానమంత్రి, అడగకుండానే ఈరోజు ట్రైబల్ ఉపరాష్ట్రపతి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు కృష్ణన్న గారు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈరోజు 2